ఈ సంవత్సరం ఏంటంటే ఇది డెస్టినీ 1 సూర్యుడు ఒకటి మామూలుగా ఈ 1/1/2024 రేపు మళ్ళీ వచ్చింది 1/1/25 ఇది కామన్ కదా. ప్రతి సంవత్సరము జనవరి 1 తారీఖు 1/1 కామనే. జనరల్గా ఈ 2024లో ఎలా ఉందంటారు, ఇంక ఇది కూడా మాట్లాడరు. 2024 ఎలా ఉందంటారు. ఇది ఎట్లా ఉందంటే అటు 2024 తీసుకుంటేనేమో శని అధిపతి అవుతారు. ఇది 24 2 2 4 4 8 అవుతుంది. శని అధిపతికి సంబంధించిందంటే ఈ మొత్తం ఈ సంవత్సరం మొత్తం రాజకీయాల్లో కనుక పాలిటిక్స్ చేస్తే ఒడిదుడుకులు ఒకటి, ఆర్థిక సమస్యలు ఒకటి, చిన్న చిన్న కొన్ని మనం ప్రకృతి ఉంటాయి కదా, వైపరీత్యాలు జరిగే కొన్ని ఇలాంటివన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అసలు అన్ని రంగాల్లో అన్ని చోట్ల వచ్చి చాలా వరకు ఉంటాయి. కానీ టోటల్ డెస్టినేషన్ చూసినప్పుడు సూర్యుడు అధిపతి కాబట్టి డెవలప్మెంట్స్ చాలా ఉంటాయి. మరి రెండు మాట్లాడుకోవాలి కదా మనం, ఒకవైపే పోకుండా రెండో వైపు కలిసి ఉంటే ఈ రాజకీయాల్లో ఇప్పుడు అంటే ఈ మార్చి వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ రాజకీయాల్లో కూడా ఉన్నత శిఖరాలు అందుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ దాంట్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా వస్తే ఇప్పుడు ఛాన్సులు ఈ సంవత్సరం గారు దీనికి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు పట్టవచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు రాజకీయాలు అందరూ కూడా ఈ 3 నెలలే కాక ఇంకా మిగతా 4 ఏళ్ళు మొత్తం టోటల్ 5 years వాళ్ళు కొంచెం ఉన్నత శిఖరాలు అందుకునే అవకాశం వాళ్ళు దాంట్లో ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరికి ఉంటుందంటే నేను ఆ వివరాలు చెప్పకుండా డైరెక్ట్ అంటే మాకు ఎట్లాంటి వరల్డ్ కార్డులు పిన్ టు పిన్ చెప్పచ్చు. నెంబర్ 1 వచ్చింది కాబట్టి ఇది ఎవరికి ఉంటుందంటే వైద్య రంగానికి కొంచెం డాక్టర్లు, తర్వాత నర్సింగ్ హోమ్లు, 5 స్టార్ హాస్పిటల్, వైద్య రంగంలో వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది. కొత్తవి మనకి ఇప్పుడు వ్యాక్సిన్ లాంటివి ఇలాంటి ప్రజలకు పనికొచ్చే ఆ ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అది ఒక రకంగా చూసుకోవచ్చు. 2 పొలిటీషియన్కి వీళ్ళకి బాగుంది. తర్వాత మనకు హైదరాబాద్లో తెలంగాణ అన్ని లేవు, కానీ నార్త్ ఇండియాలో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు, పెద్ద ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రియలిస్ట్కి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది, బిజినెస్ బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీలు అందరికీ బిజినెస్ బాగా ఉంటుందో ఆటోమేటిక్గా సెంట్రల్ ఢిల్లీకి ఇన్కమ్ బాగుంటుంది. ఎందుకంటే అందరికీ జిఎస్టీ ఒకటే కదా, జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రలైజ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే వీళ్ళకి ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రీస్ ఇవన్నీ డెవలప్ అవుతాయో అక్కడ ప్రభుత్వానికి కూడా అక్కడ ఆదాయం పెరిగే అవకాశం దానికి ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి చదువుకునే వాళ్ళు ఉన్నారు సరే, ఆల్రెడీ వాళ్ళకి హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా నేను ఎంబీబీఎస్ జాయిన్ అవుతాను, సెకండ్ ఇయర్లో ఉన్నాను, డాక్టర్ అవుతానా, ఈ క్వశ్చన్స్. అట్లా డాక్టర్లు విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా బాగా ఉంటుంది అక్కడి నుంచి. ఈ సంస్థలు ముఖ్యంగా ఈ ఉద్యోగులు అంటే సంస్థలు. మరి సంస్థలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ సంస్థలని, గవర్నమెంట్ ఉంది. ఇది రవి అంటే జ్యోతిష్లో ప్రభుత్వ కార్యక్రమం కూడా ఒక సూత్రం ఉంది. ఇవన్నీ కూడా రవి నెంబర్ 1 న్యూమరల్ అంటే తర్జుమా చేసుకుంటే ప్రభుత్వ కార్యక్రమం అంటే స్టేటు గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా వింటారు విన్నప్పుడు, సరే ఇవన్నీ నాకు ఇండస్ట్రీస్ లేదు, అవి కాదు ఏవి కాదు, నేను స్టేడియం పని చేస్తాను ఫలందా నాకు ఎలా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ రావటం కానీ, కొత్త వాళ్ళు ఉద్యోగాలు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు డిఎస్సి రాస్తున్నారు, వాళ్ళ కొత్త వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావటం కానీ, ఆల్రెడీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం కానీ, వాళ్ళు కోరుకొని ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఈ సంవత్సరం వాళ్ళకి ప్రభుత్వం కాబట్టి దాంట్లో ఉంది. అలాగే ఇప్పుడు రాజకీయాలు పడి ఇంకోటి కూడా ఉంది. రేపు ఈ 5 ఏళ్లలో ఆల్రెడీ కొంత అనౌన్స్ చేస్తారు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ దాంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, స్టేట్లో కూడా కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఏది ప్రజలకి ఇస్తే ఇవన్నీ ప్రభుత్వ వాగ్దానాలు అందుకు, రాజకీయాలు ఎందుకు, ప్రభుత్వ వాగ్దానాలు అనుకుందాం. సో దానివల్ల కూడా ప్రజలకు మేలవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కొత్త పథకాలు చెప్పి చేయాల్సి వస్తుంది, 5 ఏళ్ళు ఉండాలంటే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ పథకాలను కూడా అందే అవకాశం ఉంటుంది. ప్రామిస్ చేస్తారు, ఇంకా కొత్తవి కూడా చేయబోతారు ఆఖరి నిమిషంలో కూడా. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు కదా, ఇంకా రేపు అని చేసి ఇంకా ఆ రోజు చేస్తే ఫైన్ పడుతుంది. కాబట్టి ఇక అన్ని మైకులన్నీ అయిపోతాయి అన్నమాట. సో అట్లా ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే దాన్ని కరెక్ట్ విశ్లేషణ చూసుకుంటే ఓవరాల్ దీంట్లో మనం అందరం ఉంటాం దాంట్లో. ఇప్పుడు చెప్పింది దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సంస్థలు అంటే ఇట్లా సినిమాలు, టీవీలు ఇవి కూడా వస్తాయి ఇక్కడ. ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబ్లు, తర్వాత మనకి పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, ఛానల్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకటి సంస్థ, దానికి ఒక సంస్థ పేరు పెట్టుకుంటారు. ఈ సంస్థ మాదండి, ఈటీవీ ఆటీవీ రకరకాలు పెడుతుంటారు. సంస్థ పరంగా ఉంది. ఇంతకు దీంట్లో నడిచేది ఏంటి అన్నిటి మళ్ళీ శని. ఎందుకంటే సినిమా పాత్ర రీల్ తిప్పాడు, రీల్ మళ్ళీ అదే ఉంటుంది బ్లాక్ కలర్లో. సినిమా ఇండస్ట్రీ తర్వాత టీవీలు ఇవన్నిటి కూడా శని అధిపతి కాబట్టి యూట్యూబ్లు ఛానల్ అన్నీ కూడా బాగా రన్ అవుతాయి ఈ సంవత్సరం. అంటే స్థాయిని పెంచుకోవచ్చు, బ్రాంచెస్ పెంచుకోవచ్చు, ఇన్కమ్ వీళ్ళకి ఉంటుంది. సంస్థ ప్లస్ శని 2 ఉన్నాయి వీటికి.